కోట్ల సంవత్సరాలుగా ఎంతో స్థిరంగా బలంగా ఉన్న భారతదేశం ఏదో ఒక రోజు భౌగోళికంగా రెండు ముక్కలయ్యేందుకు సమయం ఆసన్నమైందనే వార్తలు ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఇప్పటికే భూగర్భంలో ఇండియా టెక్టానిక్ ప్లేట్ టెన్షన్ పెడుతోంది. అండర్ గ్రౌండ్ లోని ఎర్త్ మాంటిల్లో పగుళ్లతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ లెక్కన భారత్ రెండుగా విడిపోవడం ఖాయమా? శాస్త్రవేత్తల్లో ఇంత ఆందోళన దేనికోసం? బంగ్లాలో చల్లారని నెరసనల జ్వాలలు, రోజు రోజుకు దిగజారుతోన్న పరిస్థితులు, మైనార్టీలపై పెరుగుతోన్న దాడులు, బంగ్లాదేశ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన అస్థిరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి మొదలైన రాజకీయ అనిశ్చితి ఇప్పుడు మరింత ముదిరింది. ప్రస్తుతం అక్కడ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులేవీ సరిగ్గా లేవు. ఇదే నెలలో బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా మారాయి. గతేడాది విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు జరగటం, చికిత్స పొందుతూ అతను చనిపోవటంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. చివరికి మీడియా పైన దాడులు చేసేదాకా వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మైనార్టీల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా హిందువుల రక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలను రక్షించడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఇటీవలే దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుణ్ణి అల్లరి మూకలు కొట్టి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మైనార్టీ వర్గాలు తమ భద్రతపై నిరంతరం నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. హిందువులపై దాడులతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ లో పెరుగుతోన్న భారత వ్యతిరేక భావజాలం, భారత దౌత్య కార్యాలపై దాడుల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు నిశితంగా గమనిస్తే అక్కడ ఇప్పట్లో ఆందోళనలు కొలిక్కి వచ్చే సూచనలు తక్కువే కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ప్రజాస్వామ్య ఎన్నికల వైపు అడుగులు వేయాలని చూస్తుంటే మరోవైపు హింస, ఆర్థిక సంక్షోభం, మతపరమైన ఉద్రిక్తతలు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. భారత్తో పాటు అమెరికా, జర్మనీ లాంటి దేశాల రాయబార కార్యాలయాలు సైతం భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూతబడ్డాయి. ఇది ఆ దేశ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి, ఆర్మీకి, రాజకీయ పార్టీలకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 2026లో నిర్వహించబోయే ఎన్నికల విషయంలో స్పష్టత లేకపోవటమే ఈ అస్థిరతకు ముఖ్య కారణం. ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే అంతవరకు వేచి ఉండే ఓపిక పొలిటికల్ పార్టీలకు లేదు. వారు వెంటనే ఎన్నికలు జరపాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇదే వేడిలో జులై చార్టర్ పేరుతో రాజ్యాంగంలో మార్పులు చేయాలని యూనస్ సర్కార్ భావిస్తోంది. ఎన్నికల కంటే ముందే ఈ సంస్కరణలు పూర్తి కావాలని వారు కోరుకుంటున్నారు. ఇదే రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ అల్లర్లు, హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ కు బ్యాక్ బోన్ లాంటి గార్మెంట్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతింది. నిరంతర నిరసనల వల్ల సుమారు 90కి పైగా ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ఎఫ్డీఐలు కూడా 50% పడిపోయాయి. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దాంతో తాత్కాలిక ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కనీసం 3 ఏళ్లు పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇదే అదనుగా భావించి బంగ్లాదేశ్లో ఇస్లామిక్ అతివాద శక్తులు బలపడుతున్నాయనే ఆందోళన అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది. మైనార్టీల భద్రతపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిందూ మైనార్టీలపై దాడులు, ఆలయాల ధ్వంసం లాంటి ఘటనలు భారత్, బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.
విమర్శలొస్తున్నాయి. మతపరమైన పార్టీలు బంగ్లా రాజకీయాల్లో కీలకంగా మారటం వల్ల సెక్యులరిజానికి ముప్పు ఏర్పడిందనే విమర్శలొస్తున్నాయి. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వటం పట్ల ఆ దేశంలోని ప్రస్తుత పాలకులు, ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా సహాయ కార్యక్రమాలు తగ్గించుకోవటం బంగ్లాదేశ్కు ఆర్థికంగా భారంగా మారింది. ఈ క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇప్పటికే షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం కొనసాగుతోంది. ఈ పార్టీ లేకుండా ఎన్నికలు ఎంతవరకు పారదర్శకంగా జరుగుతాయనే విమర్శలున్నాయి. బంగ్లాదేశ్లో పరిస్థితులు కొలిక్కి రావాలంటే కొన్ని అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. 2026లో యూనస్ ప్రభుత్వం అనుకున్న విధంగా ఎన్నికలు జరిగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి. గార్మెంట్ రంగం మళ్లీ పుంజుకోవాలి. విదేశీ పెట్టుబడుల్లో బంగ్లాదేశ్ పట్ల నమ్మకం కలగాలి. పొరుగు దేశమైన భారత్తో వ్యాపార, దౌత్య సంబంధాలు మెరుగుపడితేనే బంగ్లాదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకోగలదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరివర్తన దశలో ఉంది. రాబోయే మార్పు శాంతియుత ప్రజాస్వామ్యం వైపు వెళుతుందా, మరింత అరాచకంగా ఉంటుందా అనేది ఇంకొన్ని నెలల్లో తేలిపోతుంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ చీలడం భారత్కు ప్రమాదకరమా? ఇంకొన్నేళ్లలోనే దేశం 2 భాగాలుగా విడిపోతుందా? భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల మధ్య పెరుగుతున్న ఒత్తిడికి భయపడాల్సినంత అవసరం ఉందా? ఈ ఊహించని ప్రక్రియ వల్ల ఇండియా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? బంగ్లా పొలిటికల్ హిస్టరీలో కొత్త చాప్టర్. 17 ఏళ్ల తరువాత బంగ్లా నేలపైకి తారిక్ రెహమాన్. ఎస్, ఈ ఒక్క ఎంట్రీ బంగ్లాదేశ్ భవిష్యత్తుని మలుపు తిప్పే పరిణామంగా కనిపిస్తోంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాద శక్తుల ప్రాబల్యం పెరుగుతోన్న తరుణంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అగ్రనేత తారిక్ రెహమాన్ లండన్ నుంచి బంగ్లాదేశ్ కి తిరిగి రావటం ఆసక్తికరంగా మారింది. తారిక్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తారిక్ రెహమాన్ 2008 నుంచి లండన్లో ప్రవాస జీవితం గడిపారు. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత కాలం ఆయనపై అనేక అవినీతి కేసులు, గ్రెనేడ్ దాడి కేసులు ఉండడంతో ఆయన వెనక్కు రాలేకపోయారు. షేక్ హసీనా పతనం తరువాత ఏర్పడిన తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఆయనపై ఉన్న ఆరోపణలను కొట్టివేసి నిర్దోషులుగా ప్రకటించడంతో తారిక్ రెహమాన్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ఢాకాలో అడుగుపెట్టారు. ఆయనకు వేలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా తన రాక కోసం భారీ సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులు, అభిమానులు పార్టీ కార్యకర్తల దగ్గరకు వెళ్లారు. వారినుద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. పార్టీలు, మతాల విభేదాలకతీతంగా దేశ వికాసం కోసం పనిచేద్దామన్నారు. బంగ్లాదేశ్ ముస్లింలతో పాటు హిందువులు, సిక్కులు, క్రైస్తవులందరిది అన్నారు. మత విద్వేషానికి మన దేశంలో చోటు లేదని, కులమత వర్గాలకు అతీతంగా ప్రజలంతా హాయిగా జీవించే సురక్షిత బంగ్లాయే మన లక్ష్యమని ప్రసంగించారు. దాంతో బీఎన్పీ మద్దతుదారులంతా బంగ్లాదేశ్ కు కాబోయే ప్రధాని అంటూ నినాదాలు చేశారు. ఈ ఎపిసోడ్ చూశాక బంగ్లా రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయమని అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తరువాత జమాతే ఇస్లామీ లాంటి అతివాద శక్తులు బలం పుంజుకుంటున్నాయి. హిందువులు, ఇతర మైనార్టీల ఇళ్లు, ప్రార్థనా స్థలాలపై దాడులు నిరంతరం జరుగుతున్నాయి. అరాచకత్వం పెరిగిపోయింది. అల్లరిమూకల గుంపులే అక్కడి పరిస్థితులను శాసిస్తున్నాయి. చివరికి జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ తీవ్రవాద శక్తులను తారిక్ నియంత్రించగలరనే చర్చ మొదలైంది.
బీఎన్పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తారిక్ రెహమాన్ తన తొలి ప్రసంగంలోనే దేశం కోసం, ప్రజల కోసం తన దగ్గర ఓ ప్లాన్ ఉందని ప్రకటించారు. మనందరి ఆకాంక్షలకు అనుగుణంగా బంగ్లాదేశ్ ను సృష్టించడానికి కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో దేశాన్ని నడిపించడానికి ఎవరు ముందుకొచ్చినా ఆ కొత్త నాయకుడు చూపే మార్గంలో అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ని సురక్షిత దేశంగా మార్చుకుందామని, స్వేచ్ఛాయుత, ప్రగతి కాముక ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దుదామని రెహమాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవాసులంతా కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. యువత దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. తారిక్ రెహమాన్ కు స్వాగతం పలికేందుకు వేలాది మంది బీఎన్పీ కార్యకర్తలు, మద్దతుదారులు వీధుల్లోకొచ్చారు. తన ప్రసంగం చివర్లో హింస ఆపాలని ప్రజలను కోరారు. దేశంలో శాంతిని నెలకొల్పటం మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. এই পরিকল্পনা দেশের মানুষের স্বার্থে। এই দেশে মুসলমান, বৌদ্ধ, খ্রিস্টান, হিন্দু সহ বিভিন্ন ধর্মের মানুষ বসবাস করে। আমরা চাই সকলে মিলে এমন একটি বাংলাদেশ গড়ে তুলব আমরা, সেই বাংলাদেশের স্বপ্ন একজন মা দেখেন, অর্থাৎ একটি নিরাপদ বাংলাদেশ আমরা গড়ে তুলতে চাই। బంగ్లాదేశ్ లో వచ్చే ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ పరిస్థితుల్లో బీఎన్పీ ఎన్నికల్లో గెలిస్తే తారిక్ బంగ్లాదేశ్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖలీదా జియా ఆరోగ్యంపై మాట్లాడారు. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని ట్వీట్ చేశారు. గతంలో భారత ప్రభుత్వం బీఎన్పీ మధ్య ఇలాంటి సానుకూల సంబంధాలు అరుదుగా కనిపించాయి. షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల బీఎన్పీ భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. గతంలో తారిక్ రెహమాన్ పైన భారత వ్యతిరేకి అనే ముద్ర ఉండేది. కానీ ప్రస్తుతం మారిపోతోన్న భౌగోళిక రాజకీయాల దృష్ట్యా ఆయన తన వైఖరి మార్చుకుంటారా లేదా అనేది కీలకంగా మారనుంది. బంగ్లాదేశ్ స్థిరత్వానికి భారత్ సహకారం అవసరమని ఆయన గుర్తిస్తే పరిస్థితులు చక్కబడతాయి. భారత్ కూడా బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వంతోనైనా సత్సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తారిక్ రెహమాన్ రాకతో బీఎన్పీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన బీఎన్పీ తరపున ప్రధాని రేస్ లో ముందున్నారు. 15 ఏళ్లుగా అణచివేతకు గురైన బంగ్లా యువతకు తారిక్ ఓ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అయితే విద్యార్థి నాయకుల నుంచి ఆయనకు ఎలాంటి మద్దతు లభిస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా తారిక్ రెహమాన్ ఎంట్రీతో బంగ్లాదేశ్ లో పొలిటికల్ సీన్ మారుతుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే అది సానుకూల మార్పా, మరింత అశాంతిగా అన్నది ఆయన వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆయన మతోన్మాద శక్తులను దూరం పెట్టి అందరినీ కలుపుకొని పోతే బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.